శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం అతి ముఖ్యమైన ముద్ర హస్తముద్రని నేర్చుకుందాం. ముద్ర పేరు గణేశ ముద్ర, గణపతి ముద్ర అని అంటారు. మనందరికీ తెలుసు, విఘ్నాలని అడ్డంకులు, ఏ పని చేయడానికి అడ్డంకులు వస్తుంటే అవి రాకుండా ప్రతి పని మొదలుపెట్టే ముందు హిందువుల్లో ముఖ్యంగా వినాయకుడిని తలుచుకుని, గణేషుని తలుచుకుని మొదలు పెడతాం. అలాగే ఈ ముద్ర కూడా చేయడం వల్ల మనకి విఘ్నాలు అనేవి రాకుండా మానసికంగా మనం సిద్ధపడతాం అన్నమాట. అది చేయడానికి గణేష ముద్రని ఎలా చేయాలంటే, ఫస్ట్ అంజలి ముద్రలోకి వస్తాం. అంజలి ముద్ర అంటే రెండు చేతులు ఇలా పెట్టడం, ఇలా పెట్టి తర్వాత ఎడం చేయి ఉంది కదా, ఎడం చేయిని ఇలా పెడతాం, హార్ట్ గుండెల దగ్గర ఇలా పెడతాం. పెట్టి కుడి చేతిని తీసుకొచ్చి ఇలా పెడతాం. పెట్టి ఈ రెండింటిని లాక్ చేస్తాం అనమాట. అంటే అన్ని వేళ్ళని ఇలా ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టి ఇలా ఇలా పట్టుకుంటాను. ఇలా సరే, ఇది గణేష ముద్ర. ఇలా పెట్టి కొంచెం స్ట్రెచ్ ఇస్తాం, అంతే. హార్ట్ దగ్గర పెడతాం. దీనివల్ల మనకి అనాహత చక్రం, అంటే హార్ట్ చక్ర అంటారు, అది కూడా వికసిస్తుంది అన్నమాట. సో ఇది గణేష ముద్ర. చూసారు కదా, ఇలా చేయగలిగినంతసేపు ఇందులో ధ్యానం కూడా చేయొచ్చు, ఓంకారం చేయొచ్చు, ఏదైనా మనకి నచ్చిన, లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు. కళ్ళు మూసుకుని కనీసం 5 నిమిషాలు ఇలా ఉండగలిగితే దాని లాభాలు రావడం మొదలవుతాయి అన్నమాట. ప్రతిరోజు చేయాలి. ఈ గణేష్ ముద్ర చేయడం వల్ల లాభాలు ఏమిటి? 1, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 2, మన ఏ పని చేయాలన్నా సరే మనకి ధైర్యం, అలాగే మనలో ఉన్న స్ట్రెస్, ఒత్తిడి తగ్గుతుంది. 3, ఇలా చేతులు బిగిస్తాం కదా, దీనివల్ల మన షోల్డర్స్ జాయింట్స్ ఫిజికల్గా కూడా చాలా దృఢం అవుతాయి. ఈ ప్రాంతం అంతా దృఢమయ్యి మనకి భవిష్యత్తులో ఇక డిస్లొకేషన్, షోల్డర్ డిస్లొకేషన్, అలాంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. ప్రతిరోజు చేయాలి. చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ ఇవ్వాలంటే కొంచెం లాగుతున్నట్టుగా, రెండు చేతులు కొంచెం లాగుతున్నట్టుగా, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మినిమం ఇలా లాగుతున్నట్టుగా గుండెల దగ్గర మన చేతులు వచ్చి ఇలా చూసుకుని దీన్ని చేస్తే కనుక మనకి చాలా ఉపయోగం అనమాట. సో అదే ధ్యానం చేసేటప్పుడు ఎక్కువసేపు, అంటే చాలా ఎక్కువసేపు ధ్యానం చేసేటప్పుడు అలా ఉండకుండా కొంచెం స్ట్రెస్ తగ్గించవచ్చు. నార్మల్గా ఇలా పట్టుకుని ఉండడమే. అందరూ తప్పనిసరిగా సాధన చేస్తారని కోరుకుంటూ, స్లిమ్ యోగి.